రాజ్యాంగంపై చర్చే రచ్చరచ్చగా మారింది. తొలి రోజు రాజ్యసభ వాయిదా పడక లోక్సభ మాత్రం రాజ్యాంగంపై చర్చించింది. 2 రోజుల పాటు సాగే ఈ చర్చ ప్రశాంతంగా సాగుతుందనుకుంటే తొలి రోజే నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలతో సభ దద్దరిల్లిపోయింది. తదుపరి సమావేశాలు ఎలా జరుగుతాయో పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లయింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న చర్చ రాజకీయ విమర్శలకు వేదికైంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అవమానాలకు గురైన భారతదేశాన్ని వదిలి వెళ్లాలనుకోలేదని తాజా అమీర్ ఖాన్ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. అంబేద్కర్ భారతదేశానికి మార్గదర్శి, ఋషి అంటూ రాజ్నాథ్ అభివర్ణించారు. ఆయనను దళిత వర్గానికి చెందిన నాయకుడిగా సంకుచిత దృష్టితో చూడటం సరికాదన్నారు. సమానత్వం కోసం రిజర్వేషన్లను పరిచయం చేసింది అంబేద్కరేనని అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. सभी देशों में पीड़ित हुए हों, लेकिन सर्वाधिक सम्मान पारसी समाज को यदि किसी देश ने दिया है तो केवल और केवल भारत ने दिया है। इजराइल के अस्तित्व में आने के बाद उन्होंने जो इतिहास लिखा है, उस इतिहास में इस बात का उल्लेख उन्होंने किया है कि दुनिया के अन्य देशों की अपेक्षा सर्वाधिक सम्मान यदि यहूदी समाज को कहीं पर मिला है तो केवल और केवल भारत देश में मिला है. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం అధికార పక్షానికి ప్రసంగంతో చురకలేశారు. దేశంలో పెరుగుతున్న అసహనం మూలంగా రాజ్యాంగ భావాలు, సూత్రాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్డీఏ పాలనలో రాజ్యాంగాన్ని అవమానపరచడం సాధారణంగా మారిందన్నారు. ఇప్పుడు సమావేశాల ప్రారంభం సందర్భంగా రాజ్యాంగ అమలుకు ప్రభుత్వం కమిట్మెంట్తో ఉందనడం కన్నా పెద్ద జోక్ ఇంకొకటి లేదన్నారు. दी जाती है कि डॉक्टर बी.आर. अम्बेडकर की अनोखी प्रतिभा और क्षमता को पहचानते हुए कांग्रेस पार्टी ही उन्हें संविधान सभा में लाई थी. ये भी इतिहास है. తెలుగు రాష్ట్రాల ఎంపీల ప్రసంగాల్లో సైతం రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ విమర్శలకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగ దుర్వినియోగం జరిగిందని శ్రీకాకుళం లోక్సభ టీడీపీ ఎంపీ రామ్మోహన్ అన్నారు. I am only saying if the center has the power to divide, they have to play the role of the elder brother. They have to keep both the states in confidence. They have to take into account all the emotions and sentiments of people from both the states instead of misusing the power that the constitution has given him, because of which we are facing the problems now, which is why we are facing the problems now. You should come to the state of Andhra Pradesh. Sir, the point I want to make. Order, please. రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారనడం సరికాదు. తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని జితేందర్ రెడ్డి అన్నారు. His father, being one of the important person in that committee, had written a letter to the president saying that Andhra and Telangana should be separate. Chandrababu Naidu garu had written a letter. Don't unnecessarily today start blaming the constitution or any other person for doing this. This MP got 6,15,000 votes. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే మాట్లాడుతూ రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగిస్తే దేశంలో రక్తపాతం జరుగుతుందని వ్యాఖ్యానించడంతో మరోసారి దుమారం చెలరేగింది. వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలను ఉపసంహరించుకోమని సూచించారు. రక్తపాతం పదప్రయోగంతోనే సహనశీలత ఏంటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. మొత్తంగా ఈ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఆ పదాన్ని ఎట్టకేలకు రికార్డుల నుంచి తొలగించారు.